ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమృద్ధి జీవం ప్రార్థన మందిరం తరపున మీకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఏప్రిల్ మాసం మొదటి రోజున దేవుని కృప చొప్పున మనకు దేవుని వాగ్దానము మనతో మాట్లాడబోతుండగా మనమందరం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుని వాక్యం ఏమనగా హబక్కుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. ఏమని రాయబడి ఉంటున్నదంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతుడంట విశ్వాసముతో బ్రతికిన ఎడల వాడు అనేక దినములు బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇప్పుడు వస్తున్న యుద్ధాలు, ఇప్పుడు వచ్చిన కరువు, ఇప్పుడు వస్తున్న ఉపద్రవము, ఇప్పుడు వస్తున్న రాష్ట్రాల మధ్య లేకపోతే ప్రపంచ దేశాలు చాలా ఒత్తిడిగా పనిచేస్తుండగా యుద్ధము యెహోవాది. ఆయన యుద్ధము ప్రారంభించినప్పుడు ఎవరు ఆపలేరు. కానీ ఈ యుద్ధము ఆపాలని మన క్రైస్తవులందరము మనము నీతిమంతులుగా ఉంటూ విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రియ సంగమా, నీ విశ్వాసము నీ కుటుంబాన్ని మార్చాలి. నీ విశ్వాసము నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచాలి. నీ విశ్వాసము రాష్ట్రాల మధ్యలో జరిగే ప్రతి పోరాటాన్ని అణిచివేయటానికి విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసంగా ప్రార్థన చేసిన వారు బైబిల్లో అనేక మంది ఉంటున్నారు. ఒకరిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుడు చూపించిన ప్రతి దేశములో ఆయన నివాస యోగ్యముగా ఉన్నాడు, నివాస యోగ్యముగా స్థిరపడ్డాడు. తనతో పాటు వెళ్ళిన లోతు కూడా విశ్వాసముతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. విశ్వాసముతో నిలబడిన ఆ యొక్క అబ్రహాము ఈనాటి దినాలకు మనకు పితరుడైన అబ్రహాము ఎలా ఉంటున్నాడంటే విశ్వాసముగా ఉంటూ మనకు మాదిరిగా ఉంటున్నాడు. కానీ ఈ యుద్ధాలు, ఈ కరువు కాటకాలు, ఈ యొక్క ఉపద్రవం, ఈ భూకంపాలు జరుగుతుంటున్నాయంటే ఆయన త్వరగా రాబోతుంటున్నాడు. నువ్వు విశ్వాసముగా ఉన్నావా? విశ్వాసముగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటున్నావా? విశ్వాసముగా సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావా? లేని ఎడల ఈ దినములో నువ్వు విశ్వాసంగా ఉన్న ఎడల ఆయన రాజ్యములో నువ్వు స్వతంత్రులుగా నిలబడదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నికరమైన పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకునంటున్నావు. అయ్యా, మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా ఇంట రావటానికి కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకి తండ్రి నూతన మనసును, నూతన ఆత్మను పుట్టించండి. అయ్యా, ఇప్పుడు వస్తున్న ఉపద్రవము, యుద్ధాలు, కరువు కాటకాలు అనేకమి తండ్రి అయ్యా వారు హృదయంలో ఉంచుకునే తండ్రి విశ్వాసాన్ని విడిచిపోకుండా ఈ మరింత భక్తిలో మరింత స్థిరపడి విశ్వాసంలో బ్రతకటానికి కృప దయచేయమని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.